ఈరోజు 7-8 నెలల పిల్లల కోసం ఉగ్గు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం 1.5 టీ గ్లాస్ బియ్యం తీసుకోండి. దీనికి 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, ఒక చిటికెడు జీలకర్ర, వామైనా వాడుకోవచ్చు. కందిపప్పు ప్లేస్లో మసూర్ దాల్ కూడా వాడుకోవచ్చు. వీటిని నీట్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. నేను వీటిని ఇలా క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇప్పుడు బియ్యాన్ని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ స్లోగా వేయించుకోవాలి. ఇవి ఒకసారి వేగాక వీటిని సపరేట్గా తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా వేసుకొని అదేవిధంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ వేయించిన పెసరపప్పును కూడా సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం కందిపప్పు తీసుకొని వేయించుకోవాలి. కందిపప్పు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. లో ఫ్లేమ్లో వేయిస్తేనే బాగా లోపల వరకు వేగుతాయి. ఇప్పుడు ఈ చల్లారిన బియ్యాన్ని, పెసరపప్పుని, కందిపప్పుని కొంచెం వాము కానీ జీలకర్ర కానీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. అంతేనండి, ఉగ్గు పిండి రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు బేబీ వెయిట్ తక్కువ ఉందని అంటే 1 కానీ 2 కానీ బాదం పప్పుల్ని ఒక 1 నైట్ నానబెట్టుకొని దాన్ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకొని ఇది పౌడర్ చేసేటప్పుడు పప్పులతో పాటు కలిపేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో చిందుతూ ఉంటుంది. ఒకసారి మూత పెట్టుకొని 2 మినిట్స్కి ఒకసారి తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇంతేనండి, ఉగ్గు రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.